హలో మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్. సో బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పే ఫస్ట్ విషయం ఏంటంటే, సిలబస్‌ని ఫినిష్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చాప్టర్స్‌ని చదివేయండి. దాని తర్వాత రివిజన్ అది ఇదంతా చూసుకుందురు. డిసెంబర్, జనవరి రాకన్నా ముందే డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ 2 వీక్స్‌లో మొత్తం సిలబస్ ఫినిష్ చేయండి అని చెప్తారు అందరూ. కదా! కానీ చదివే మనకి తెలుస్తుంది ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్‌ని చదవడానికి ఎంత టైం పడుతుంది అని. సో సబ్జెక్ట్ వైస్‌గా చూసుకుంటే ఇంకా కమింగ్ టు ఫిజిక్స్. ఫిజిక్స్ అనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్‌కి ఆ డయాగ్రామ్‌లు లేకపోతే ఆ రే డయాగ్రామ్ క్లాస్ 10లో అందరిని భయపెట్టేదే రే డయాగ్రామ్‌లు, సర్క్యూట్ డయాగ్రామ్‌లు. వీటన్నిటికి తోడు ఫార్ములాస్ ఇవన్నీ చూసి మనకి ఆల్రెడీ మైండ్‌లో భయముంటది. ఇంకా దానికి మనం రెడీగా చదవడానికి మన మైండ్ ఇంకా మనల్ని రెడీ చేయదు. కాబట్టి మీకు ఇప్పుడు ఫిజిక్స్ అంటే ఇది ఒక ఫోబియా, ఒక భయము లేకపోతే ఏదో ఒక ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్ బలవంతంగా చదువుతున్నాం అని అనుకుంటున్నారు గదా! సో, మీ అందరికీ గూడా ఒక గుడ్ న్యూస్ థట్ మీకు సిలబస్‌లో ఉన్నది మొత్తం చదవాల్సిన పని లేదు అని చెప్తే ఎంత బావుంటుంది ఎవరైనా కదా! సో, అవును ఇది నిజం. మీరు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్‌లో అంటే ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 వేరు వేరుగా ఉంటాయి. నేనిప్పుడు చెప్పేది కేవలం ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ చాప్టర్స్ గురించి మాట్లాడట్లేదు. సో, ఫిజిక్స్ చాప్టర్స్ అన్నిటిని చదవాల్సిన పని లేదు అనంటే సో, దట్ ఈస్ ఎంత పెద్ద రిలీఫ్ కదా! సో, ఇది ఈరోజు ఈ వీడియోలో మనం అదే మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి చాప్టర్‌లో మొత్తం అన్ని పేజీలను చదవాల్సిన పని లేకుండా, హై వెయిటేజ్ చాప్టర్స్ చదివితే సరిపోతుంది కదా మ్యామ్ అన్న థాట్‌లో కొంతమందుంటారు. నాన్న ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్స్ అని ఆఫ్‌కోర్స్ ఏపీ అండ్ టీఎస్‌కి ఇద్దరికీ వీడియో గాబట్టి, ఏపీ వాళ్ళకి చాప్టర్ ప్రకారం వెయిటేజ్ అనేది మనకుంటది. ఒక ప్రాపర్ బ్లూ ప్రింట్ అనేది ఉంది. కానీ టీఎస్ స్టూడెంట్స్‌కి అలా చాప్టర్ వైస్ వెయిటేజ్ ఉండకుండా, మనకి టాపిక్స్ మీద వెయిటేజ్ ఉంటది. సో, ఈరోజు మనం ఆ టాపిక్స్‌ని గూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫైనల్‌గా మనం ఇంకా సెషన్‌లోకెళ్ళిపోదాం వితౌట్ గెట్టింగ్ టైమ్. అండ్ ఒక పాయింట్ మాత్రం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ నువ్వు ఫైనల్ ఎగ్జామ్‌కి ఎంత ఎక్కువగా చదివావు అంటే, ఎంత క్వాలిటీ, ఎంత ప్రొడక్టివ్‌గా చదివేదనేది మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని చదివావు, 10కి 10 చాప్టర్‌లు చదివావా అనేది అసలు నిన్నెవ్వరు పట్టించుకోరు. కానీ నువ్వు చదివిన ఆ 1 లేదా 2 చాప్టర్స్ గూడా ఎంత పర్ఫెక్ట్‌గా చదివావనే పట్ పట్టించుకుంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిఫ్లెక్షన్ అనే చాప్టర్ ఉంది. రిఫ్లెక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సరే ఎలక్ట్రోమాగ్నెటిజం అనే చాప్టర్ ఉంది. అన్నిటికన్నా పెద్ద చాప్టర్. ఓకే. సో, ఈ చాప్టర్‌లో ప్రతి పాయింట్ నువ్వు చదివావు అని నువ్వు అనుకుంటున్నావు. కరెక్టే. కానీ ఇక్కడ చా చాప్టర్ చాలా పెద్దది. నువ్వు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ వరకి చదివిన తర్వాత నీకిప్పుడు హోల్ చాప్టర్ నుంచి నేను ఒక క్వెషన్ ఇస్తా. నువ్వు అటెంప్ట్ చేయగలవా లేదా? అటెంప్ట్ చేయలేవు. ఎందుకు? నువ్వు చాప్టర్ మొత్తం చదవాలి అన్న ఉద్దేశ్యంతో మాత్రమే చదివావు గానీ, ఈ చాప్టర్‌లో ఏవి ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నాయి, ఏది ఇంపార్టెంట్ అండ్ నేనెలా ఏవి వదిలేయాలి ఇలాంటి క్లారిటీ నీకు లేదు. కాబట్టి నువ్వు మొత్తం చాప్టర్‌ని గుర్తుపెట్టుకుందాం అన్న టెన్షన్‌లో ఇది ఎక్కువ మనకి బ్రెయిన్‌కి ఎక్కదు. కాబట్టి మనం కొంచెం పని తగ్గించుకొని, ఈ చాప్టర్‌లో పలానా టాపిక్స్ మాత్రమే ఇంపార్టెంట్. నేను ఇవి మాత్రమే చదువుతాను. ఒకవేళ వస్తే ఇందులో నుంచే వస్తాయి. అన్నట్టుగా నువ్వు కొన్ని లిమిటెడ్ టాపిక్స్‌ని మాత్రమే చదివితే మన బ్రెయిన్ గూడా ఫోన్‌లో ఉన్న మెమరీ లాంటిదే నాన్న. నువ్వెక్కువ డేటా ఇచ్చేసినావనుకో హ్యాంగ్ అవుతది. మన బ్రెయిన్ గూడా ఇంకా స్ట్రక్ అవుతది. ఎగ్జామ్‌లో నువ్వు రాసుకోవడానికి రీకాల్ చెయ్యదు. కాబట్టి లిమిటెడ్ డేటానే ఇస్తే ఫోను ఫాస్ట్‌గానే పనిచేస్తది. మన బ్రెయిన్ గూడా ఫాస్ట్‌గానే పనిచేస్తది. కాబట్టి క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. క్వాంటిటీ మీద కాదు. నువ్వెంత ప్రొడక్టివ్‌గా ఒక చాప్టర్‌ని చదివావన్నదే ఇంపార్టెంట్ తప్ప, ఒక చాప్టర్‌ని 10 సార్లు రివైజ్ చేసావా, 100 సార్లు రివైజ్ చేసావా అది మ్యాటరే కాదు. నువ్వు కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోనంత వరకి. సో, ఇప్పుడు మనకి హార్డ్‌లీ ఉన్నదెంత 90 డేస్ టైమ్ ఉంది. ఈ 90 డేస్‌లో నేను ఒక్కటి ఇప్పుడు నేను కాబట్టి ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు నేను టీచర్‌ని కాబట్టి నేను ఒక ఫిజిక్స్ గురించే మాట్లాడతా. కానీ యాస్ ఎ స్టూడెంట్ నువ్వెన్ని చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి? ఇలా 6 చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. గట్టిగా మాట్లాడాలంటే కెమిస్ట్రీని గూడా ఇంకొకటి యాడ్ చేసుకుంటే 7 చాప్టర్స్ మీద 7 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. నేను 90 డేస్ ఉన్నాయి ఒక చాప్టర్, ఒక సబ్జెక్ట్ అని నేను ఫుల్ పెద్ద లెంథీ టైమ్ టేబుల్ ఇస్తా. కానీ అది నీకు వర్కౌట్ అవుతదా? కాదు. నువ్వు అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి గాబట్టి, ఈ 90 డేస్‌లో కేవలం హై ప్రయారిటీ ఉన్న చాప్టర్స్ గాదు. టాపిక్స్‌ని మాత్రమే చదువు. ఆ టాపిక్స్ కూడా సెలెక్టెడ్‌గా ఇంపార్టెంట్ ఏవి కాదు అన్న క్లారిటీ నీకు రావడానికి, నీకు నువ్వుగా చేసుకోవాలంటే మళ్ళీ చాలా టైం పడతది కాబట్టి, యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ నేను మీకు కొన్ని టాపిక్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ప్రతి చాప్టర్ నుంచి వీటిని ఫినిష్ చేయండి. దాని తర్వాత ఇంకా వేరే వాటికెళ్ళండి. ఓకేనా? సో, ఇంక నేనొచ్చేస్తున్నాను. ఇంక డిస్కస్ చేసేస్తున్నాను. బట్ దీనికన్నా ముందు మీరు ఒకవేళ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నా, నా వీడియోని ఒకవేళ కొత్తగా వింటున్నట్లయితే, మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదని లెక్క. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. దానంతటికన్నా ముందు ఫస్ట్ ఈ సెషన్‌ని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.
అండ్ యెస్, కమింగ్ టు మన సిలబస్. సో, తెలంగాణ బోర్డ్‌కి 5 చాప్టర్‌లున్నాయి. ఏపీ బోర్డ్‌కి 4 చాప్టర్‌లున్నాయి. ఎందుకు మ్యామ్ వాళ్ళకొక చాప్టర్ తక్కువుంది అని అనుకుంటే, ఇక్కడ ఈ 2 చాప్టర్స్ కలిపి మనకి ఒకటే లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అని వాళ్ళు చదువుకుంటారు. మనము సెపరేట్‌గా రిఫ్లెక్షన్ ఒక టాపిక్, రిఫ్రాక్షన్ ఒక టాపిక్ అని 2 చాప్టర్స్ చదువుకుంటాం. సో, మొత్తం మీద సిలబస్ మొత్తం సేమే. కాపోతే 1, 2 చిన్న చిన్న టాపిక్స్ అటు ఇటుగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఏపీ బోర్డ్‌కి ఒక ప్రాపర్ ఒక టైమ్ టేబుల్ బ్లూ ప్రింట్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తది. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తది. క్రమం తప్పకుండా. సో, దాంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి లైట్‌కి 11 మార్క్స్ వస్తాయి. లైట్ నుంచి, హ్యూమన్ ఐ నుంచి 9 మార్క్స్, ఎలక్ట్రిసిటీ నుంచి 11, మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ నుంచి 8 మార్క్స్ అని ఉంది. సో, మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ నుంచి మనకొక అడ్వాంటేజ్ ఏందంటే, దీన్ని మనం స్కిప్ చేసినా గూడా మనకి చాయిస్ తీసుకోవడానికి ఒక క్వెషన్, ఒక ఆప్షన్ ఉంది. సో, కాబట్టి మీరు ఈ మూడిటి మీద ఫోకస్ చేసినా నడుస్తది. అండ్ తెలంగాణ విషయానికొస్తే మనకొక ప్రాపర్ బ్లూ ప్రింట్, చాప్టర్ వైస్ బ్లూ ప్రింట్ ఉండదు. మనకి కాన్సెప్ట్ వైస్ లేకపోతే మనకి క్వెషన్ టైప్‌గా ఉంటది. కాబట్టి ఇక్కడ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేస్తే పేపర్‌ని 100% అటెంప్ట్ చేయగలరు. అదే చూద్దాం ఇప్పుడు. రిఫ్లెక్షన్ చాప్టర్ వైస్‌గా పోదాం. రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్‌లో మెజారిటీ ఆఫ్ ది క్వెషన్స్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది హై ప్రయారిటీ ఇన్ మన ఏపీలో అండ్ అలాగే మనకి టీఎస్‌లో గూడా. సో, బేసిక్‌గా మనకి లాంగ్ ఆన్సర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే క్వెషన్స్ ఏముంటాయంటే ఐదర్ యాక్టివిటీస్ ఒస్తాయి. 100% 100 కాదు, 90% లాంగ్ ఆన్సర్‌లో యాక్టివిటీసే ఒస్తాయి. ఒకవేళ యాక్టివిటీ మిస్ అయింది అని అనుకుంటే, మనకి రే డయాగ్రామ్స్ ఒస్తాయి. మీ అందరికీ తెలుసు రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్‌లో అయితే మిర్రర్స్‌కి సంబంధించిన రే డయాగ్రామ్స్ ఉన్నాయి. రిఫ్రాక్షన్‌లో అయితే లెన్సెస్‌కి సంబంధించిన రే డయాగ్రామ్స్ ఉన్నాయి. మిర్రర్స్‌లో కాన్కేవ్‌కి 6 అండ్ అలాగే మన ఇది ఆహ్, కాన్ కాన్కేవ్‌కి 6 అండ్ అలాగే కాన్వెక్స్‌కి 2. లెన్సెస్‌లో గూడా కాన్వెక్స్‌కి 6 డయాగ్రామ్స్ అండ్ కాన్కేవ్‌కి 2. సో, ఇలా మొత్తం 8+8 16 రే డయాగ్రామ్స్ మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి. ఓకే. సో, ఈ 16కి 16 నేర్చుకోండి. ఏది అడుగుతాడో తెలీదు. అండ్ అలాగే వన్ షాట్ చేసి పెట్టారనా, నేను ప్రతి చాప్టర్‌కి సంబంధించిన వన్ షాట్ చేసి పెట్టాను. అండ్ అలాగే 30 మినిట్ రివిజన్ సెషన్స్ కూడా చేసి పెట్టాను. మీరు ఒకవేళ తక్కువ టైమ్‌లో రివిజన్ చేయాలని అనుకుంటే ఆ వీడియోస్‌ని ప్రిఫర్ చేయండి. వాటి కిందనే నేను షార్ట్ నోట్స్ కూడా ఇచ్చిన. అండ్ యాక్టివిటీస్ విషయానికొస్తే రెండిటికి కలిపి మనకి కాన్‌కేవ్ మిర్రర్‌కి ఆహ్, ఇమేజ్ ఎలా ఫార్మ్ అవుతదనేది ఒక యాక్టివిటీ ఉంటది. కాన్వెక్స్ లెన్స్‌కి ఇమేజ్ ఫార్మేషన్‌కి ఒక యాక్టివిటీ ఉంటది. ఈ 2 యాక్టివిటీస్ చాలా సిమిలర్‌గా ఉంటాయి. కాకపోతే యాక్టివిటీ లెన్స్‌కి అడిగినప్పుడు లెన్స్ రాయాలి. మిర్రర్ అడిగినప్పుడు మిర్రర్‌ది రాయాలి. అండ్ అలాగే ఫోకల్ లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఫోకల్ లెంగ్త్ కూడా కాన్‌కేవ్ మిర్రర్, కాన్‌కేవ్ మిర్రర్‌దొక యాక్టివిటీ అండ్ అలాగే కాన్వెక్స్ లెన్స్‌దొక యాక్టివిటీ ఉంటది. రైట్? సో, ఈ యాక్టివిటీస్ చూసుకోండి. అది అంత ఇంపార్టెంట్ గాదు. బట్ ఈ 2 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటి? ఈ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్‌కి. మరి షార్ట్ ఆన్సర్‌కి ఏమిస్తాడు అనంటే, షార్ట్ ఆన్సర్‌కి మనకి ఏపీ అయినా, టీఎస్ అయినా గూడా 4 మార్క్స్‌కి ఒక ప్యాటర్న్ ఉంటది నాన్న. ఫస్ట్ ఒక టేబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓకే. ఆ టేబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌లో అది మీడియం ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయినా ఇవ్వచ్చు. లేదంటే ఇమేజ్ పొజిషన్ ఇచ్చి ఆబ్జెక్ట్ పొజిషన్ ఇచ్చి ఇమేజ్ పొజిషన్ అయినా ఇవ్వచ్చు. లేదంటే ఫోకల్ లెంగ్త్ అయినా ఇవ్వచ్చు. సో, ఈ టేబుల్‌ని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు 4 సబ్ క్వెషన్స్ ఒస్తాయి. ఓకే. సో, ఇక్కడ కింద ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అన్నట్టు. సో, ఇలాంటి క్వెషన్స్ మనకి లైట్ చాప్టర్ నుంచి ఐదర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది ఓన్లీ ఏపీకి మాత్రమే ఉంది నాన్న. టీఎస్ వాళ్ళకి లేదు. అండ్ అలాగే ఇమేజ్ పొజిషన్‌కి సంబంధించి మాత్రం ఇద్దరికీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా ఇక్కడ నుంచి వచ్చే ఒక 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 క్వెషన్ అయితే పక్కా దట్ టేబుల్ ఇచ్చి 4 సబ్ క్వెషన్స్ అడుగుతాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. అది కాలేదు, రాలేదు బై మిస్టేక్ అని అనుకుంటే యూజెస్ ఆఫ్ స్పెరికల్ లెన్సెస్ గాని, లేకపోతే డే టు డే లైఫ్‌లో మిర్రర్స్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఏవి? మిర్రర్ ఫార్ములా గాని, ఓకే. మిర్రర్ ఫార్ములా గాని, మాగ్నిఫికేషన్ గాని, లెన్స్ ఫార్ములా గాని, అండ్ ఇంకా మన టీఎస్ బోర్డ్‌కైతే లెన్స్ మేకర్ ఫార్ములా. సో, ఇలాంటి ఫార్ములాస్ ఉన్నాయి గదా! వీటికి సంబంధించి న్యూమరికల్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో, వాటిని గూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి 4 రూల్స్ ఉన్నాయి నాన్న. 4 రూల్స్ అనంటే ఇక్కడ ఇమేజ్ మనకి ఇన్సిడెంట్ రే పారలెల్‌గా ఉన్నప్పుడు ఆహ్, రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది? ఇన్సిడెంట్ రే మనకి ఫోకస్ నుంచి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందని మనము 3-4 రూల్స్ నేర్చుకున్నాం గదా! ఆ 4 రూల్స్‌ని డ్రా చేయమని అడుగుతాడు. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటది. ఇది షార్ట్ ఆన్సర్స్‌లో అడిగే టైప్ ఆఫ్ క్వెషన్స్. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్‌లో ఎట్లా అడుగుతాడంటే చాలా 1-2 లైన్స్‌లో అయిపోయే క్వెషన్సే ఉంటాయి. సో, మన దాంట్లో మెజారిటీ ఆఫ్ ది క్వెషన్స్ అన్నిటికన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వెషన్ ఏంటంటే ఫోకల్ లెంగ్త్ ఇస్తాడు. నిన్ను రేడియస్ ఎంత అని అడుగుతాడు. లేదనంటే రేడియస్ ఇస్తాడు. అండ్ అలాగే ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడుగుతాడు. నీకు ఈ రిలేషన్స్ అర్థమైతే ఈ క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తావు.
అండ్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ లెన్సెస్ ఇందాక అక్కడ 4 మార్క్స్ కంటే మొత్తం రాయాలి. ఇక్కడ ఏవైనా 2-4 రాస్తే సరిపోతుంది. అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ క్వెషన్ ఏంటంటే, ఒక రే డయాగ్రామ్ ఇన్‌కంప్లీట్‌గా ఇస్తాడు. అంటే ఒక లెన్స్ ముందర ఆబ్జెక్ట్‌ని ఫోకల్ లెంగ్త్‌కి దగ్గర పెట్టి, ఇమేజ్ ఎక్కడ ఉంటది డ్రా చేయమని అంటాడు. లేకపోతే అక్కడ ఇమేజ్ ఇన్సిడెంట్ రేస్ కూడా ఇస్తాడు. 2 వాటికి సంబంధించిన రిఫ్లెక్టెడ్ రేసో డ్రా చేసి ఇమేజ్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఇలాంటి క్వెషన్స్ మనకి ఇక్కడొస్తాయి. రూల్స్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా రావచ్చు. ఇన్‌కంప్లీట్ అంటే ఎలాంటిదైనా రే డయాగ్రామ్ ఉంటది. అండ్ యాక్టివిటీస్ దీంట్లో మనకి యాక్టివిటీస్ ఇందాకేమని చెప్పిన ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ బై కాన్కేవ్ మిర్రర్ లేకపోతే కాన్వెక్స్ లెన్స్ అని అన్నా గదా! దాన్ని పార్ట్ వైస్‌గా అడుగుతాడు. అయితే రిక్వైర్డ్ మెటీరియల్ అడగొచ్చు. లేదంటే ప్రొసీజర్ అడగడు. మరి పెద్దగా అవుతది గదా! లేదంటే ప్రికాషన్స్ అడుగుతాడు. లేదంటే అబ్జర్వేషన్స్ అడుగుతాడు. సో, ఇలా పార్ట్ వైస్‌గా అడుగుతాడు. సో, యాక్టివిటీలో గూడా ఈ పార్ట్స్ ఒకసారి గమనించుకోండి. అండ్ కమింగ్ టు హ్యూమన్ అండ్ కలర్‌ఫుల్ వరల్డ్‌లో సో, ఇది మనకి 8 మార్క్స్‌కి అంటే మన లాంగ్ ఆన్సర్స్ క్వెషన్స్‌కైతే 2 క్వెషన్స్ పక్కన నా కళ్ళు మూసుకొని వచ్చేస్తాయి. ఏదది? హైపర్‌మెట్రోపియా అండ్ అలాగే మయోపియా. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొకటేంటంటే ప్రిజం యాక్టివిటీ ఒకటుంటది. సో, యాక్టివిటీ టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజము లేకపోతే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ప్రిజము ఇలాంటి స్టేట్మెంట్స్‌తో మనకొక యాక్టివిటీ ఉంటది గదా! అది లాంగ్ ఆన్సర్‌కి ఇంపార్టెంట్. ఐదర్ వస్తే ఏపీ వాళ్ళకైతే యాక్టివిటీ రాదు. టీఎస్ వాళ్ళకే వస్తే ఈ ప్రిజం యాక్టివిటీ వస్తది. లేకపోతే ఈ 2 డిఫెక్ట్స్‌లలో ఏదో ఒకటొస్తది. లాంగ్ ఆన్సర్ గాబట్టి చాలా డీటెయిల్డ్ ఆన్సర్ రాయాలి. అండ్ షార్ట్ ఆన్సర్స్‌లో అయితే వాట్ ఈస్ డిస్పర్షన్, వాట్ ఈస్ స్కాటరింగ్, వాట్ ఈస్ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఇది ఓన్లీ ఏపీ. ఏపీ వాళ్ళకి మాత్రమే ఉంది అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ఇక్కడ మాత్రం టీఎస్‌కి ఈ 2 మాత్రమే ఉన్నాయి. సో, డిస్పర్షన్ అంటే ఏంటి? స్కాటరింగ్ అంటే ఏంటి? అయినా అడగొచ్చు. లేదంటే సో, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్‌బో అడిగి దీనికి సంబంధించిన ఫినామినా ఏంటది? లేకపోతే ఎందుకు స్కై బ్లూ కలర్‌లోనే ఉంటుందని ఇలాంటి అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ అడుగుతాడు. షార్ట్ ఆన్సర్‌కి. కాబట్టి లాంగ్‌గా ఎక్కువగా రాయకుండా వీలైనట్టుగా చూసుకొని రాయండి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ దట్ టూ ఫ్రమ్ హ్యూమన్ ఐ నుంచి ఎట్లా అడుగుతాడనంటే మనకి హ్యూమన్ ఐ స్ట్రక్చర్ ఉంటది. స్ట్రక్చర్ డయాగ్రామ్ చాలామంది ఇది లాంగ్ ఆన్సర్‌కి వస్తదేమో అని మరీ ఎక్స్‌ప్లెయిన్ అంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ డయాగ్రామ్ రాదు. మరి ఏమొస్తది అనంటే ఇక్కడ నుంచి దీనికి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి గదా! రెటినా ఏం చేస్తది? ఐరిస్ ఏం చేస్తది? ఇలాంటివన్నీ అడుగుతాడు. ప్రతి పార్ట్ ఫంక్షన్ గూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇక్కడొస్తాయి నాన్న సర్క్యూట్స్ అండ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ వాటి యూనిట్స్ ఇవన్నీ గూడా వెరీ షార్ట్ ఆన్సర్స్‌కి ఇంపార్టెంట్. నువ్వు ఒక మనకి ఏపీ బోర్డ్‌లో నాన్న బల్బ్ సింబల్ ఏంటి రాసినందుకు నీకు 1 మార్క్ ఇస్తాడు. జస్ట్ సెల్ అంటే ఏంటి? ఇది సెల్ అని చెప్పినందుకు, ఇది బ్యాటరీ అని చెప్పినందుకు నీకు 1 మార్క్ ఇచ్చేస్తాడు. సో, ఇంత బేసిక్ క్వెషన్స్ ఒస్తాయి. అండ్ ఈవెన్ మన తెలంగాణలో గూడా ఓ 2, 3 కలిపి అడుగుతాడు ఇట్లాంటివి. ఒక్కటే అక్కడ 1 మార్క్‌కి ఒకటే అడిగితే ఇక్కడ మనకి 2, 3 కలిపి అడుగుతారు. సో, ఏమంటారు? మనకి షార్ట్ ఆన్సర్‌కైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఎలక్ట్రిక్ కరెంట్, పవర్ ఇట్లాంటివన్నీ చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా! మనకి ఎలక్ట్రిసిటీలో, ఎలక్ట్రిక్ కరెంట్‌లో. సో, దానికి సంబంధించిన ప్రతి దానికి ఫార్ములా, యూనిట్ ఇంపార్టెంట్. అది చూసుకోండి. నెక్స్ట్ సర్క్యూట్‌లో నువ్వు ఒక్కొక్క దాన్ని రెసిస్టర్‌ని ఎట్లా ఎట్లా డ్రా చేస్తావు? ఆహ్, బల్బ్‌ని, అమ్మీటర్‌ని, దెన్ మన ఈ వోల్ట్‌మీటరు అండ్ అలాగే బ్యాటరీ, స్విచ్ ఆన్, ఆఫ్ ఇలాంటివన్నీ గూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్. ఇంకొకటి మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఐదర్ ఫార్ములా డైరెక్ట్‌గా అయినా అడుగుతాడు. లేదంటే సో 2 రెసిస్టర్స్ ఇది 4 ఓమ్స్, ఇది 10 ఓమ్స్ రెసిస్టర్ ఉంది. ఇది పారలెల్‌గా కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత? లేకపోతే సీరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఎంత? ఇలాంటి క్వెషన్స్. షార్ట్ ఆన్సర్స్ విషయానికొస్తే న్యూమరికల్స్ అడుగుతాడు నాన్న. మనకి సర్క్యూట్ ఇస్తాడు గదా! లేకపోతే పారలెల్ ఇలాంటి సర్క్యూట్ ఇచ్చి దానికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్‌ని డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఆర్ ఎల్స్ లాంగ్ ఆన్సర్ విషయానికొస్తే ఇక్కడ ఓమ్స్‌లో యాక్టివిటీ ఇంపార్టెంట్ అండ్ అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్‌లో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 4 ఫ్యాక్టర్స్‌లో నేచర్ తప్ప టెంపరేచర్, లెంగ్త్, ఏరియా ఈ మూడింటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇంపార్టెంట్. అండ్ అలాగే సర్క్యూట్ అండ్ పారలెల్ కాంబినేషన్‌లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్‌ని డిరైవ్ చేయండి అని అంటాడు. సో, ఈ క్వెషన్స్ చూసుకోండి. నెక్స్ట్ మాగ్నెటిక్ ఎఫెక్ట్స్‌లో ఏపీ వాళ్ళకి ఇది హాఫ్ చాప్టర్ మాత్రమే ఉంది. మా ఎలక్ట్రోమాగ్నెటిజంలో వేరే ఉంది. సో, సెపరేట్‌గా చెప్తున్నా. ఏపీ వాళ్ళకి బ్లైండ్‌గా దీని నుంచి 8 మార్క్స్ మాత్రమే వస్తాయని అన్నాడు. సో, 8 మార్క్స్ మాత్రమే వస్తాయనంటే ఈ 4 యాక్టివిటీస్ మాత్రమే చూసుకోండి. అంతకు మించి వద్దు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిజం టీఎస్ స్టూడెంట్స్ విషయానికొస్తే దీంట్లో నుంచి ఇవన్నీ టాపిక్స్ ఇచ్చాను నేను.
మార్క్స్ వైస్‌గా గూడా గాదు. టాపిక్స్ చూసుకోండి. ఓఎస్టెడ్ ఎక్స్‌పెరిమెంట్ గాని, ఇక్కడ 3 యాక్టివిటీస్ ఉంటాయి. మనకి స్ట్రెయిట్ వైర్, సోలెనాయిడ్ అండ్ అలాగే సర్క్యులర్ కాయిల్‌కి సంబంధించిన యాక్టివిటీస్ వాటిని చూసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మనకి ఈ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంటది గదా! సో, బిఐఎల్ గాని, లేకపోతే బీక్యూవీ గాని, సో, దీని డెరివేషన్ ఎట్లా ఉంటది అదొకసారి చూసుకోండి. ఎందుకంటే న్యూమరికల్స్ అయినా అడుగుతాడు, లేకపోతే ఆ డెరివేషన్ అయినా అడుగుతాడు. నెక్స్ట్ మోటార్ ఎలా వర్క్ చేస్తది, జనరేటర్ ఎలా వర్క్ చేస్తది, వర్కింగ్, కన్‌స్ట్రక్షన్ 2 చూసుకోండి. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ విషయానికొస్తే ఫారడే లా, లెన్స్ లా ఏం చెప్తది? ఇది 2 మార్క్స్‌కి అడిగే ఛాన్స్ ఉంది. 2 మార్క్స్‌లో ఇదైనా, అదైనా అడుగుతాడు. అండ్ డైరెక్షన్స్ ఇక్కడ మనకి డైరెక్షన్స్ గురించి చెప్పుకోవడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గాని, లేకపోతే జనరేటర్‌లో గురించి మాట్లాడుకునేటప్పుడు డైరెక్షన్ అప్పుడు రైట్ హ్యాండ్ రూల్ గాని ఉంటది. ఇవన్నీ గూడా టాపిక్స్. సో, వీటిని మాత్రమే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రతీదీ అవసరం లేదు. అండ్ ఇవన్నీ చూసుకున్నప్పటికి గూడా కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏందంటే, ఫిజిక్స్‌లో డయాగ్రామ్స్ ఖచ్చితంగా నువ్వు మొత్తం పేపర్ మీద రెండో, మూడో డయాగ్రామ్స్ డ్రా చేయాల్సుంటది. అది సర్క్యూట్ డయాగ్రామే గావచ్చు, యాక్టివిటీయే గావచ్చు. కానీ దానికి లేబెలింగ్ లేకుండా గనక నువ్వు రాస్తే మార్క్స్ పోతాయి. ఖచ్చితంగా నువ్వు లేబుల్ చేయనందుకు మార్కులు పోతాయి. సో, లేబుల్ చేయాలి. అండ్ ఇంకొకటి ఫార్ములాస్ రాస్తారు గదా! ఫార్ములాస్ రాసిన తర్వాత అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఫార్ములా రాసావు. సో, మిర్రర్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ఇట్? మిర్రర్ ఫార్ములా ఈస్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v కదా! సో, వాట్ ఈస్ ఎఫ్ అంటే ఏంటి? యు అంటే ఏంటి? వి అంటే ఏంటి? ఇవి రాయడంలో మర్చిపోతారు. అండ్ దాంతో పాటుగా ఫార్ములా రాసిన తర్వాత సైన్ కన్వెన్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్ ఇవ్వడం గూడా మీరు సబ్స్టిట్యూట్ చేసే ముందట ఖచ్చితంగా ఇది చేయండి. నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్‌కి యూనిట్స్ ఇవ్వడం మర్చిపోయినా గూడా దానికి గూడా మార్కులు కట్ జేస్తారు. ఆన్సర్ ఖచ్చితంగా నువ్వు యూనిట్స్ అంటే ఏదో ఒక యూనిట్స్ రాసేస్తా అని కాదు. కరెక్ట్ యూనిట్స్ రాయాలి. నెక్స్ట్ నువ్వు ఆన్సర్‌ని ఇన్‌కంప్లీట్ ఆన్సర్ రాసావంటే దొరికిపోతావు. కాబట్టి నువ్వు కరెక్ట్‌గా ఏదన్నా క్వెషన్ స్టార్ట్ చేస్తున్నావంటే అట్‌లీస్ట్ 80-90% ఆన్సర్ చేయడానికి ట్రై చెయి. ఓకే. ఇంకొకటి మనకి ఫిజిక్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, నువ్వు ఏదన్నా ప్రొసీజర్ రాసేటప్పుడు నీకు నువ్వు ఓన్‌గా ఆన్సర్ రాసేయి. దానికి ఇబ్బందేం లేదు. కానీ ఓమ్స్ లా గాని, లేకపోతే ఓఎస్టెడ్ ఎక్స్‌పెరిమెంట్, ఫారడే లా, లెన్స్ లా ఇలాంటి కొన్ని లాస్‌ని నువ్వు రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా లా ఎలా ఉందో నువ్వు అలాగే రాయాలి. దాన్ని ఆల్టర్ చేస్తా, లేకపోతే నాకు నచ్చిన వర్డ్స్‌లో రాసుకుంటానంటే కుదరదు. డెఫినిషన్స్ గాని, లేకపోతే స్టేట్మెంట్స్, లాస్ వీటిని అటు ఇటు ఆల్టర్ చేయకు. ఓకే. సో, ఇప్పుడు విన్న తర్వాత కొంచెం ఏమన్నా మీ బర్డెన్ దిగిందా? అండ్ కొంచెం స్టార్టింగ్‌లో వీడియో వినేటప్పుడు ఫిజిక్స్ మీద ఉన్న భయం ఎంతో కొంత తగ్గి, ఇప్పుడు ఐ యామ్ కాన్ఫిడెంట్ ఇన్ ఫిజిక్స్ అని అనిపిస్తే, డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ థట్ నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను మ్యామ్. అండ్ అలాగే ఈ బోర్డ్ ఎగ్జామ్‌కి నేను ఫిజిక్స్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఐ యామ్ రెడీ. నేను ప్రిపేర్ అవ్వడానికి, లేకపోతే నేను బోర్డ్ ఎగ్జామ్స్‌లో కాన్ఫిడెంట్‌గా రాయడానికి నేను రెడీ అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో థట్ అట్‌లీస్ట్ నేను షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు పనికొచ్చింది అన్న విషయం నాకు తెలుస్తుంది. ఓకే. సో థట్ ఇంకొన్ని ఇలాంటి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మళ్ళీ మన ఇంకొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu APTS 9th and this is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.